అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరిని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. ఈరోజు మనందరం ధైర్యంగా బ్రతకాలని చాలా ఆశపడుతూ ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. కాకపోతే ఏదో తెలియని పెరిగితనం, ఏదో తెలియని భయము మన జీవితాలను ఆవరిస్తోంది. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు భయపడడం గల కారణం ఏంటంటే, అందులో ప్రాముఖ్యంగా ఒకటి పాపము, రెండోది అల్ప విశ్వాసం. ఏ జీవితంలో అయితే పాపం ఉంటుందో వారు దేవుని యందు అసలు విశ్వాసాన్ని చూపించలేరు. పాపం అంటే మీరు ఏదో పెద్ద పెద్ద చేస్తున్నారని కాదు, కానీ ఆజ్ఞ అతిక్రమే పాపమని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనకి చాలా ఉన్నతమైన ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం మనకు లేదు. దేవుని లేఖన భాగాల్లో ఈ మాట చదువుదాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారి అన్నపానములు పుచ్చుకొందురు. ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారి అన్నపానములు పుచ్చుకుంటారు. అంటే సమృద్ధిని వారు అనుభవిస్తున్నారు, క్షేమాన్ని వారు చూస్తున్నారు. ఎందుకంటే వారు పాపము చేయలేదు, అబద్ధములు ఆడలేదు, లేకపోతే వారు నాలుకను వారు అదుపులో పెట్టుకున్నారు. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని వారు జీవించగలిగారు. పాపం మనం చేయకపోతే ధైర్యంగా బ్రతుకుతామండి. పాపం చేసే ప్రతివాడు పిరికివాడిగానే జీవిస్తారు. ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి ఒక్కరూ అల్పవిశ్వాసంతోనే బ్రతుకుతారు. కానీ అట్టి జీవితాలు మనము జీవించకుండా దేవుని వైపు చూస్తూ యథార్థంగా మనం బ్రతుకుతే మన నీతి మనల్ని కాపాడుతుంది. యేసేపు పాపం చేయలేదు కాబట్టే అంత ధైర్యంగా బ్రతకగలిగాడు. దానియేలు పాపం చేయలేదు కాబట్టే అంత అధికారముతో రాజు ముందర కూడా చాలా ధైర్యంగా మాట్లాడగలిగారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పాపం చేయలేదు కాబట్టే వారు ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమని చాలా ధైర్యంగా చెప్పారు. అదే పాపం చేస్తుంటే కాంప్రమైజ్ అయిపోదురు. సంసోను పాపం చేశాడు, కాంప్రమైజ్ అయిపోయాడు, పాపానికి తల వంచాడు. చివరికి తన మరణం ఎట్లా ఉందో తెలుసా? అవమానకరమైన మరణం తను పొందగలిగాడు. ఈరోజు నేను అంటాను, క్రైస్తవ బిడ్డలమైన మనందరం కూడా సమాజంలో ధైర్యంగా ఎవ్వరికీ భయపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి అనేక మంది మధ్యన సాక్షులుగా నిలబడాలని ప్రభు మనల్ని నియమించాడు. ఈరోజు అట్టి పరిస్థితులు మనం అనుభవించాలంటే నా 2 చేతులు జోడించి చెప్తానయ్యా, ఎన్నడూ పాపం చేయకండి. మన నాలుకను మనం అదుపులో పెట్టుకుందాం. మనం మాట్లాడే ప్రతి మాట, మనకొచ్చే ప్రతి ఆలోచన అది దేవుని చిత్తానుసారంగా ఉండేలాగా మనం చూసుకుందాం. దేవుడు గొప్ప విజయాలు మనకి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఈరోజు మీ అందరూ విజయాలు పొందాలని ఈ మాటలు చెప్తున్నాను. మనస్సులు పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.